హాయ్ హలో అండి. మనం రోజు టీ తాగుతాం కదా. టీ తాగిన తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్గా పడేస్తాము. కానీ ఆ టీ పౌడర్తోనే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మీకు? మనం ఇంట్లో చిన్న చిన్న పూల మొక్కలు పెంచుకుంటాం కదా, వాటికి వాడేసిన టీ పౌడర్ని ఎరువులాగా వేసేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి పూల మొక్కలు అనేవి. కిచెన్లో మనం రోజు వంట చేసిన తర్వాత గ్యాస్ బర్నర్ అనేది నల్లగా మారిపోతుంది కదా, వాడేసిన టీ పౌడర్తో వాటిని బ్రష్ సహాయంతో శుభ్రం చేస్తే అవి కొత్త వాటిలాగా ఉంటాయి. అంతేకాదండో, మన ఇంట్లో ఉండే అద్దాలను ఎంత శుభ్రం చేసినా వాటిపైన త్వరగా దుమ్ము ధూళిపోదు కదా. అలాంటి వేల అద్దాలను శుభ్రం చేయడం అంత సులువైన పని కాదు కదా. వాడేసిన టీ పొడిని నీటిలో వేసి బాగా మరిగించి ఒక బాటిల్లో పోయాలి. ఆ తర్వాత అద్దాల పైన స్ప్రే చేస్తే సులువుగా శుభ్రం అవుతాయి. ఆ తర్వాత ఆ అద్దాలను కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడవాలి. దీంతో అద్దాలు తలతలా మెరుస్తాయి. వాడేసిన టీ పొడిని ఇలా వాడితే జుట్టు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. వాడేసిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో స్నానం చేయాలి. వీటిలో కెమికల్స్ ఉండవు. దీంతో జుట్టు ఆరోగ్యంగా చాలా దృఢంగా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, అలాగే పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా షూస్ వేసుకుంటారు కదా. పొద్దున్న వేసుకున్న వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చి షూస్ తీస్తారు కదా, అప్పుడు కాళ్ళు ఎంత కడిగినా అలానే వాసన వస్తూ ఉంటాయి కదా. వాడేసిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి గోరువెచ్చగా మారిన తర్వాత ఆ నీటిలో 10-15 నిమిషాలు పాదాలను నానబెట్టాలి. ఆ తర్వాత పాదాల నుంచి వచ్చే దుర్వాసన అనేది తొందరగా పోతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.